హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ యూట్యూబ్ ఛానల్. అందరికి అస్సలం వాలేకుం అండి అండ్ ఈద్ ముబారక్ అండి. ఈ రోజు రంజాన్ పండుగ కదా, అందుకోసమని ఈద్ ముబారక్ అయితే చెబుతున్నాను. మా ముస్లిమ్స్ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని నమాజ్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, రంజాన్ పండుగకి వీడియో తీసేసాను. నెక్స్ట్ డే అని వీడియో లాంగ్ వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. అందరికి పండగ ఎలా జరిగిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే పండగ పొద్దు నుంచి సాయంత్రం దాకా బాగానే జరిగింది. నైటే బ్యాడ్ మా అక్క భార్య భర్తలు ఇద్దరు అరుచుకున్నారు. మా గొడవ గొడవ కాస్త మా ఇద్దరు భార్య భర్తలకి ఎక్కువ అయింది. ఇంకా అక్కడక్కడే కాస్త ఎక్కువై రెచ్చిపోయాం ఒకళ్ళకొకళ్ళు, మాటకి మాట చెయ్యికి చెయ్యి అన్నట్టు. మాకైతే ఈ నెల మాత్రం, ఈ సంవత్సరం రంజాన్ పండుగ మాత్రం నాకైతే కలిసి రాలే. నాకైతే చాలా చాలా చిరాకు కూడా ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు ఒక మాట చెప్పాలని ఉంది మీ ఆడియన్స్ కి, కానీ చెప్పలేకపోతున్నాను. భర్త అనేవాడు ఎలా ఉండాలో నాకైతే తెలియదులే గాని, నా భర్త మాత్రం నన్ను అవసరానికి, డబ్బుకి, తన ఇష్టానికి, సుఖాలకి అన్నిటికీ బాగా ఫుల్లుగా వాడుకుంటున్నాడు. అలాంటి వాడితో నేను ఇంతలా కష్టపడి ఎంత మంచి మాట్లాడి ఎంత మంచిగా చేసుకుంటూ పోతున్నా కూడా లాస్ట్ వచ్చేసరికి చెడ్డగా కనిపిస్తున్నాను. అన్ని మర్చిపోయే మాటలు కూడా, ఎప్పుడప్పుడు గతం మాటలు కూడా అన్ని గుర్తు తెచ్చుకొని అల్లా ఇలాంటి పండగలప్పుడు బయట పెట్టి ఫుల్లు రెచ్చిపోయి కావాలని తగాద పెట్టుకొని నన్ను కొట్టడానికి అయితే వస్తుంటాడు. అలాంటి వాడిని నేను ముందుకు సాగాల వాడితో, లేదు ఇంతటితో చాలు జీవితం, వీడితోన నరకం అనుభవించాలా అవసరమా అనుకొని పక్కకు పోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మగాడంటే భార్యని కష్టం తెలియకుండా సాక్కునేవాడు వాడు మగాడు. కానీ నా భర్త అసలు చెప్పలేని మాటల్లో, ఆడదంటే ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి, ఆడది మగాడంటే. ఇలా కాదండి, నా భర్త మాత్రం నన్ను చాలా కష్టపెడుతున్నాడు. అసలు ఏం చెప్పాలని నాకైతే అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళని ఏం చేయాలో, వాళ్ళతోనే ఉంటూ వాళ్ళని ఒక అమ్మాయి బాధ అమ్మాయి బాధ ఎలా ఉండాలో తెలియజేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఇలాంటి వాడు నాకు లేకపోయినా బ్రతకవచ్చుగా, నా పిల్లల్ని సాక్కుంటూ ఏదో కూలో గుట్టో చేసుకొని బతకొచ్చుగా. ఇలాంటి వాడితో ఎందుకు ఈ కష్టాలు, సుఖం లేని జీవితం ఎందుకు అని నాకైతే అనిపిస్తుంది. అయినా సరే ప్రపంచం ముందు ఈ మనుషుల మధ్య ఒంటరిగా ఆడది బ్రతికితే ఇంకా చెప్పలేము మాటల్లో. అది ఎలా నరకం చూపిస్తారు ఈ మనుషులందరూ. అందుకోసం నా పిల్లల కోసం, నా కోసం ఈ మనుషులు మాటలకి పడాలా అనుకుంటూ వీడితో నేను జీవితాన్ని సాక్కుంటూ వస్తున్నాను. ఇలాంటి మగాడు ఉన్నా లేకున్నా నా దృష్టిలో మాత్రం ఇంకా చచ్చిన శవం లాంటోడే. ఏందబ్బా ఎంత మాట అంటుంది అనుకుంటారేమో. లేదు, నాకు చాలా 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 బాధ కలిగింది ఇలాంటి వాడితో. కష్టానికి, సుఖానికి, అన్నిటికీ డబ్బుకి దేనికి లోగోటు లేకుండా అంత బాగా చూసుకున్నా, తన అవసరానికే నేను అన్నట్టు చేస్తాడు. తనకి అవసరం లేనప్పుడు కాళ్ళతో తొక్కుతానంటున్నాడు. అలాంటి వాడితో ఇంకా జీవితం సాగించాలంటే ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాడితో నేను జీవితం సాగించాలా, లేకపోతే నా పిల్లల్ని నేను ఒక వదిలేసి ఒక మంచి దారిలో పోయి మీ బ్రతుకు మీరు బ్రతకమంటారా అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటి వాడు ఉన్నా లేకున్నా వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే తన కష్టం ఏం తెచ్చి నాకేం వేయట్లేదు. నేను అన్నిటికీ సిద్ధపడి అన్నిటికీ అడ్డం పడితేనే నాకు ఈ జీవితం జరుగుతుంది. ఇంకా ఏది తెచ్చి వేయనోడు, ఏది చూడనోడు ఉన్నా లేకున్నా ఒకటే కదా. ఏందో వాడి అవసరానికే నేను ఉన్నాను అన్నట్టు ఉంది నాకే. అందుకోసం ఇలాంటి వాడిని నేను వదిలేయాలని అనుకుంటున్నాను. నేను చేసేది తప్పో రాంగో మీరైతే కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. ఈ రోజైతే ఇంకా నా ఉదయాన్నే పాయసం చేశాను. పాయసం చేసి మా పిల్లలకి, పెద్దలకి వేశాను, తినారు, బాగానే ఉంది. బిర్యానీ అయితే చేశాను ఆ రోజు. బిర్యానీ వండి చికెన్ కర్రీ చేసి
ఇవన్నీ చేసి బాగానే తిన్నాం చేశాము. కాకపోతే వాళ్ళ అమ్మ, నాన్న నేనైతే తిట్టేశాను. ఎందుకంటే వాళ్ళు నా సైడ్ నుంచి చాలా రాంగ్‌గా బిహేవియర్ చేస్తున్నారు. అందుకోసమని నేను వాళ్ళు చేసేది తప్పు అని మొహం మీద చెప్పేసి 4 మాటలన్నాను. అది కడుపులో పెట్టుకొని ఇది అంతా చేస్తున్నారు. ఒక పరాయి అమ్మాయిని సతాయించి, ఒక ఇంటి అమ్మాయిని, ఒక ఆడపిల్లని సతాయిస్తే వాళ్ళకేం వస్తదో నాకైతే తెలీదు. అత్త మొగుడికి చెల్లెలైనా సరే, అక్కలైనా సరే ఉన్న చోట అక్కడికి కోడలుగా పోయిన ఒక ప్రతి అమ్మాయికి నరకం ఇలాగే ఉంటది. మూవీస్ లో చూస్తూనే ఉన్నాంగా. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. ఆ పరిస్థితి నాది. వాళ్ళ చెప్పు చేతల్లో నన్ను పెట్టుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. నాకు అలా ఉండటం ఇష్టం లేదు. నేను నా కష్టాన్ని నేను తింటూ వాళ్ళ కాళ్ళ కింద నేనెందుకుంటా అనే ధ్యాసలో నేను ఉంటున్నాను. నేనైతే కష్టపడి చేసుకుంటా. అంతేగాని ఒకళ్ళకి లొంగను. ఒకళ్ళతో మాట అనిపించుకోను. ఎందుకు అనిపించుకోవాలి? నా కష్టాన్ని నేను తింటూ, నా తిండి నేను తింటూ ఒకళ్ళతో నేను మాట అనిపించుకోవాలి అవసరమా? ఎప్పటికైనా సరే నా పిల్లల్ని చూసుకొనైనా సరే పచ్చడి గంజి ఆఖరికి గంజి తాగైనా సరే నేను బ్రతుకుతా గాని ఒక మగాడి చేతిలో ఒక ఇద్దరు ఆడవాళ్ళ చేతిలో ఎప్పటికీ లొంగను, లొంగకపోను. ఇదే నా